సడన్‌లీ హార్ట్ బీట్ రేజ్ అయిపోయి, స్వెట్ వచ్చేసి, టెన్షన్ పడిపోతూ ఉంటాం. దీని వెనకాతలున్న రీజన్ ఏంటి అంటే, డేంజర్ లేకపోయినా సరే, మీ బాడీ అలర్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోవటం అన్నమాట. దీన్నే యాంగ్జైటీ అంటాం. హాయ్! దిస్ ఈస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోటీస్ చేయాలి. ఇది 3 టైప్స్‌లో నోటీస్ చేయొచ్చు. ఒకటి, మీ మైండ్‌లో రిపిటేటివ్ వర్రీ రావటం. రెండోది, బాడీలీ రియాక్షన్స్ మారడం. హార్ట్ బీట్ రేస్ అవ్వటం, చెమటలు పడటం, బ్రీతింగ్ తీసుకోలేకపోవటం, లేకపోతే హెవీ బ్రీతింగ్ తీసుకోవటం, ఇటువంటి బాడీలీ సిమ్టమ్స్. నెక్స్ట్, మీ డైలీ లైఫ్‌లో ఇంటరప్ట్ చేయటం అన్నమాట యాంగ్జైటీ. అది ఎలా అంటే, మీరు మీ రిలేషన్‌షిప్స్‌లో గానీ, మీ వర్క్‌లో గానీ, లేకపోతే మీ డైలీ లైఫ్స్‌లో చేస్తున్న యాక్టివిటీస్‌లో కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్ చూపించలేకపోవటం. ఈ తాలూకా సిమ్టమ్స్ 2 డేస్ కన్నా ఎక్కువ, వీక్స్ తరబడి ఉంటే ఖచ్చితంగా ఇది యాంగ్జైటీ డిసార్డర్ లో మీరు సఫర్ అవుతున్నట్టు ఇండికేషన్స్ అన్నమాట. హౌ టు డీల్ విత్ యాంగ్జైటీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. యాంగ్జైటీలో స్లీపింగ్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే బాడీలీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటామో వెంటనే మనకి స్లీప్ ప్యాటర్న్స్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటది అనమాట. సెకండ్, మీ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ మీద రాయటమో, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయటమో చేయాలి. ఇలా చేయటం వల్ల మీ బ్రెయిన్ అన్లోడ్ చేసుకుంటూ ఉంటాయి థాట్స్ ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, కెఫైన్ ఇంటేక్ ని తగ్గించాలి. ఎందుకంటే కెఫైన్ మీ బాడీలో ఏం చేస్తూ ఉంటుందంటే, యాంగ్షియస్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే అలర్ట్ అవుతాం. ఎప్పుడైతే మనం టీ, కాఫీ లాంటివి తీసుకుంటామో మన నిద్ర రాకపోవడం, అలర్ట్ మోడ్ లోకి వెళ్ళడం, పని చేయటం ఈజీగా చేయగలుగుతుంటాం అనమాట. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కెఫైన్ ఇంటేక్ ని తగ్గించాలి. అండ్ ట్రై టు డూ మెడిటేషన్ ఆర్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్. ఇలా చేయటం వల్ల యాంగ్జైటీ కంట్రోల్లోకి వస్తుంది. ఇలా చేసిన కంట్రోల్లోకి రావట్లేదు అంటే ప్రొఫెషనల్ సపోర్ట్ అయితే తీసుకోండి.